వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. జమ్మూ కాశ్మీర్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాద దాడులు చాలా అరుదని చెప్పవచ్చు. అందుకే మంగళవారం పహల్గంలో సందర్శకుల బృందంపై జరిగిన దాడి యావత్ ప్రపంచం మొత్తానికి షాక్ కు గురిచేసింది. ఇటీవలి సంవత్సరాలలో జమ్మూ కాశ్మీర్ లో మొత్తం భద్రతా పరిస్థితి మెరుగుపడటంతో పర్యాటకం గణనీయంగా పెరిగింది. దీంతో పాటు కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అవడం కూడా దేశవ్యాప్తంగా కాశ్మీర్ ని ఆకర్షించింది. అయితే ఇదే సమయంలో ఈ దాడికి ప్లాన్ జరిగింది. దీంతో పాటు ఉగ్రవాద దాడిలో మహిళలు, చిన్నారులు కాకుండా పురుషులనే టార్గెట్ చేసి దాడి చేయడం కూడా పలు చర్చలకు తావితీస్తుంది. అయితే గతంలో ఈ ప్రాంతం పరిధిలో జరిగిన ఉగ్రవాద దాడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి ప్రాంతం హిమాలయాల్లో ఉన్న అతి సుందర ప్రాంతం పహల్గం. కాల్పుల్లో భారత నేవీకి చెందిన 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోయారు. పహల్గంలో జరిగిన పిరికి పంజ దాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోవడం నావికా దళం విభాగాధిపతి దినేష్ త్రిపాఠితో పాటు నేవీ సిబ్బంది అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది అని నేవీ ప్రకటించింది. వినయ్ కుటుంబానిది కర్నూలులోని భుస్లీ గ్రామం. ప్రస్తుతం వారు కర్నూలులోని సెక్టార్ 7 లో నివసిస్తున్నారు. వినయ్ కు ఒక చెల్లెలున్నారు. ఆమె సివిల్స్ రాస్తున్నారు. ఏప్రిల్ 16న వినయ్ కు వివాహమైంది. ఈ నెల 19న రిసెప్షన్ జరిగింది. వినయ్ నార్వాల్ ఏప్రిల్ 21న హనీమూన్ కోసం భార్యతో కలిసి కాశ్మీర్ వెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు. హనీమూన్ కోసం ఆయన కాశ్మీర్ వెళ్లారు. పెళ్లి తర్వాత వినయ్ స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రాకపోవడంతో కాశ్మీర్ వెళ్లారని ఆయన తాత హవా సింగ్ నార్వాల్ చెప్పారు. హర్యానాలోని కర్నూలు జిల్లాకు చెందిన వినయ్ 2 ఏళ్ల కిందట నేవీలో చేరారు. కోచిలో ఆయన ఉద్యోగం చేస్తున్నారని, బీటెక్ పూర్తయిన తర్వాత ఆయన నావికా దళంలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. పహల్గం దాడి తర్వాత నేల మీద ఓ మృతదేహం పక్కన ఒక మహిళ కూర్చుని రోదిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఆ ఫోటోలో ఉంది వినయ్ నర్వాల్, ఆయన భార్య హిమాన్షి. దాడికి పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని వినయ్ నార్వాల్ తాత హవా సింగ్ నార్వాల్ డిమాండ్ చేశారు.